Hi, hello. So, welcome back to my channel once again. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే ప్రవాహ నియంత్రణలో పునరావృతాలు మరియు అంతర్గత పునరావృతాలు. సో సింపుల్గా చెప్పాలంటే కంగారు పడొద్దండి. అగైన్ మీరు తెలుగులో మరీ డీప్గా వెళ్తున్నారనే ఫీలింగ్ తెప్పించాల్సిన నీడ్ అయితే నాకు లేదు. బట్ మీకు సింపుల్గా చెప్పాలని ఈ స్క్రీన్ కోసం పెట్టాను. ఓకే, దీన్నే మనం లూప్స్ అండ్ నెస్టెడ్ లూప్స్. సో ఏదైనా ఒక పని, సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి లూప్స్ అండ్ నెస్టెడ్ లూప్స్. ఇది గుర్తుపెట్టుకోండి. మనం మళ్ళీ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి వెరిఫై చేసుకుంటే ఫ్లో ఆఫ్ కంట్రోల్ అనే టాపిక్లో ఉన్నాం. ఇంకా మనకు ఇది టాపిక్ ఫినిష్ కాలేదు. ఇందులో వచ్చేసి థర్డ్ కాన్సెప్ట్ ఏదైతే రెపిటేషన్ ఆర్ ఐటరేషన్ లెఫ్ట్ ఓవర్ టాపిక్ ఉందో దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇవాళ. సో ఒకసారి రీకాల్ చేసుకుంటే వాట్ ఈజ్ ఫ్లో ఆఫ్ కంట్రోల్. Flow of control means the order in which statements in a program are executed. It decides which statement runs first, which runs next, and whether some statements are skipped or repeated. It can be implemented using control structures. So, ఈ ఫ్లో ఆఫ్ కంట్రోల్ ఏం చెప్తుందంటే, మనం ఏ ఆర్డర్లో అయితే సోర్స్ కోడ్ రాసుకున్నామో అదే ఆర్డర్లో మనకు బై డిఫాల్ట్గా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకేనా, దీన్నే సీక్వెన్స్ టైప్ కంట్రోల్ స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం. ఓకేనా, సో ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకొని మనం ఈ ఫ్లో ఆఫ్ కంట్రోల్ని, ఓకేనా, ఒక నార్మల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆర్డర్ని మనం కంట్రోల్ చేయొచ్చు బై యూజింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్. ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్లో ఏవేవి ఉన్నాయంటే 3 ఉన్నాయి. సీక్వెన్స్ అది బై డిఫాల్ట్, ఓకేనా, ఆటోమేటిక్గా జరిగేది. ఇది కాకుండా మనం రెస్ట్రిక్ట్ చేయాలంటే ఫ్లో ఆఫ్ కంట్రోల్ని కంట్రోల్ స్ట్రక్చర్స్తో రెస్ట్రిక్ట్ చేయాలంటే మనకు సెలెక్షన్ అండ్ రెపిటేషన్ అనేది 2 ఉన్నాయి. సో ఈ సెలెక్షన్లో మనం కండిషన్ స్టేట్మెంట్ ఇచ్చేసుకొని కంట్రోల్ చేస్తాం. ఓకేనా, డెసిషన్ మేకింగ్ చేస్తాం. అంటే ఏ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలా, ఏ కండిషన్లో ఎగ్జిక్యూట్ కావాలని. ఓకేనా, అది కాకుండా మనం లూప్స్లో కూడా కొన్ని స్టేట్మెంట్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ కావాలా. అలాంటప్పుడు మనం రెపిటేషన్ కాన్సెప్ట్ అంటే లూపింగ్ కాన్సెప్ట్ ఇచ్చేసుకొని వర్కౌట్ చేసుకుంటాం. ఓకేనా, సో ఈ ఫ్లో ఆఫ్ కంట్రోల్లో పార్ట్గా మనం ఒక సీక్వెన్స్ టైప్ తెలుసుకున్నాం ప్రీవియస్ వీడియోలో, సెలెక్షన్ తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈరోజు వచ్చేసి కంప్లీట్గా రెపిటేషన్ ఆర్ ఐటరేషన్ ఆర్ లూపింగ్ కాన్సెప్ట్ అనమాట. సో గుర్తుపెట్టుకొని ఈ 3 పదాలు ఏదైనా ఒకటే. ఓకే, సో లూప్స్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో రెపిటేషన్ ఆర్ ఐటరేషన్, what it means. Okay, repetition means executing a block of code multiple times. Instead of writing the same code again and again, we can repeat it automatically by using loops. So ఏదైనా మన శాంపుల్ కోడ్లో కావచ్చు, ప్రాజెక్ట్లో కావచ్చు, మన రియల్ లైఫ్లో మనం ఏదైతే రిపీటెడ్గా చేస్తామో అలాగే ఇక్కడ టెక్నికల్గా మనం కూడా వర్కౌట్ చేసుకోవచ్చు. వాటిని మనం రిపిటేషన్ లేదంటే ఐటరేషన్ అంటాము. సో వీటిని లూపింగ్ కాన్సెప్ట్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా, so in Python repetition is done by using loops concept. The types of loops, for loop and while loop. సో ఇక్కడ మనకు పైథాన్లో 2 types ఆఫ్ లూప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫర్ లూప్, రెండోది వచ్చేసి వైల్ లూప్. సో ఈ ఫర్ అండ్ వైల్ అనేటివి కీవర్డ్స్, రిజర్వ్డ్ కీవర్డ్స్. సో ఇవి లూప్స్ పర్పస్ కాకుండా వేరే పర్పస్కి ఈ 2 కీవర్డ్స్ని మనం యూజ్ చేయకూడదు. లూప్స్ వర్కౌట్ చేసుకోవాలంటే ఎయిదర్ ఫర్ లూప్ కానీ వైల్ లూప్లో కానీ మనం వర్కౌట్ చేసుకోవచ్చు. Okay, normally if you want to print first 100 natural numbers, you have to use 100 print statements. This is time consuming process. సో ఇక్కడ ఫైనల్గా ఈ స్లైడ్లో చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు జనరల్గా రిపీటెడ్గా ఒక ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ చేయాలి. సో మీరు జనరల్గా ఏం చేస్తారు, ప్రింట్ స్టేట్మెంట్స్ 1 2 3 4 5 ప్రతి నెంబర్కి ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చుకొని లైన్ బై లైన్ ఒక 100 ఇవ్వాలి. సో ఇది ఇవ్వడం బదులు రిపీటెడ్గా జరిగే ప్రాసెస్ కాబట్టి, సో దీని బదులు మనం ఏం చేయొచ్చు అంటే లూపింగ్ కాన్సెప్ట్ ఇచ్చేసుకొని, ఓకేనా, 1 or 2 స్టేట్మెంట్స్తో మనం ఏం చేయొచ్చు, ఈ 100 నెంబర్స్ని ప్రింట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ లూప్స్ కాన్సెప్ట్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, టైం సేవ్ అవుతుంది. మన సోర్స్ కోడ్ యొక్క లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. మరీ పెద్దగా టూ మచ్ లెంతీ కోడ్ కాకుండా షార్ట్ ఫామ్లో మనకు డిస్ప్లే ఉంటుంది అనమాట. సరే, చదివే వాళ్ళకి అంటే అర్థం చేసుకునే వాళ్ళకి వెరీ సింప్లిఫైడ్గా ఉంటుంది. ఓకేనా, సో అందుకనేసి మనం ఈ లూప్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటాం. సో 1 by 1 చూద్దాం ఎలా యూజ్ చేయాలి ఏంటి. ఓకే, ఫస్ట్ ఫర్ లూప్. దిస్ లూప్ ఈజ్ యూజ్డ్ టు రిపీట్ ద కోడ్ ఫర్ ఎ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. We generally use this
ఫర్ నోన్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్. సో జనరల్గా ఈ లూప్ అనేది రిపీటెడ్ పర్పస్ కోసం, అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ మనకు ఎప్పుడైతే తెలుస్తుందో అలాంటప్పుడు ఈ ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. ఇది చాలా డెడ్లీ ఈజీ లూప్ కాన్సెప్ట్. ఓకే, ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడైతే మనకు ముందుగానే ఎన్ని టైమ్స్ ఒక యాక్షన్ అనేది ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా చెక్ చేయాలి, స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ చేయాలి, అలాంటప్పుడు మాత్రమే ఈ ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ లూప్ ఐటరేట్స్ ఇన్ ఏ సీక్వెన్స్. ఎగ్జాంపుల్ లిస్ట్, స్ట్రింగ్, టపుల్, రేంజ్. సో ఈ ఒక సీక్వెన్స్ టైప్లో మనం ఐటరేట్ చేయడానికి ఈ ఫర్ లూప్ని యూజ్ చేస్తాం మేజర్గా. అండ్ ట్రావర్స్ ఎవ్రీ ఐటమ్. సో ఈ ఫర్ లూప్ అనేది సీక్వెన్స్లో ఓకేనా ఐటరేట్ చేస్తూ ప్రతి ఐటమ్ని ఇది ట్రావెల్ చేస్తుంది, ప్రతి ఐటమ్ని చెక్ చేస్తూ ప్రతి ఐటమ్ని ట్రావెల్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ ఫర్ లూప్ని ఇచ్చేయాలంటే దాని యొక్క సింటాక్స్ అంటే నిర్మాణం. ఓకేనా, దాని యొక్క సింటాక్స్ ఎలా యూజ్ చేయాలంటే ఫర్ అనే కీవర్డ్ ఇచ్చాలి. ఇక్కడ చూడండి ఆన్ స్క్రీన్, ఫర్ స్పేస్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్. సో ఇక్కడ లాస్ట్లో మీకు కోలన్ కంపల్సరీ. సో ఫర్ లూప్ యొక్క స్టేట్మెంట్ ఎండింగ్కి కోలన్ అనేది కంపల్సరీ ఇచ్చాలి. ఎక్కడైతే మీరు కండిషన్ స్టేట్మెంట్లో ఇచ్చారు కదా ఇఫ్ ఎల్స్ దగ్గర సేమ్ ఇక్కడ కూడా అలాగే కోలన్ అనేది పాస్ చేయాలి. ఎప్పుడైతే కోలన్ పాస్ చేస్తామో సో ఈ ఫర్ లూప్ యొక్క స్టార్టింగ్ స్టేట్మెంట్ అనేది క్లోజ్ అయిందనేసి ఇంటర్ప్రిటర్ అర్థం చేసుకుంటుంది. ఓకే, తర్వాత సమ్ ఇండెంటేషన్ స్పేస్ ఇవ్వాలి, ఆ తర్వాత స్టేట్మెంట్ రాసుకుంటాం. అలాగే ఇలా ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే ఇట్లా స్టేట్మెంట్ 1 by 1 విత్ ఇండెంటేషన్తో మనం ఫర్ బ్లాక్లో రాసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ కీ పాయింట్స్ కొన్ని ఇచ్చారు. కౌంటర్ వేరియబుల్ టేక్స్ ఈచ్ ఐటమ్ ఫ్రమ్ ద సీక్వెన్స్ 1 by 1. సో ఇక్కడ మనం ఏదైతే సీక్వెన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తామో ఇక్కడ ఆ సీక్వెన్స్లో ఉన్న ప్రతి నెంబర్ని ప్రతి ఐటరేషన్లో ఈ కౌంటర్ ఇక్కడ వేరియబుల్ ఏదైతే ఉంటుందో దీన్ని కౌంటర్ వేరియబుల్ అంటారు. సో ఈ కౌంటర్ వేరియబుల్ అనేది బై డిఫాల్ట్గా ప్రతి వాల్యూని రీడ్ చేస్తూ దానికి అసైన్ చేసుకుంటుంది. ఓకేనా, ఆటోమేటిక్ జరిగే ప్రాసెస్ ఇక్కడ. ఓకేనా. ద లూప్ కంటిన్యూస్ అంటిల్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సీక్వెన్స్ ఆర్ ప్రాసెస్డ్. సో ప్రతి ఎలిమెంటు మొత్తం కూడా ఆల్ ఎలిమెంట్స్ అంతా ఫినిష్ అయ్యేంత వరకు ఈ లూప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకేనా. సో ఇది ఎలాగో ఏంటో 1 by 1 విత్ ఎగ్జాంపుల్తో సహా మీకు నేర్పించడానికి ట్రై చేస్తాను. చూడండి. ఇన్ ఫర్ లూప్ initialization and updation of a counter variable is done automatically and also condition checking is done automatically or implicit based on sequence length. సో మనకి ఇక్కడ ఈ సోర్స్ కోడ్లో ఏదైతే మనం సీక్వెన్స్ డేటా టైప్ యూజ్ చేస్తామో అందులో ఉన్న లెంత్ని బట్టి ఈ కౌంటర్ వేరియబుల్ అనేది ఆటోమేటిక్గా ఇనిషియలైజేషన్ అవుతుంది ప్రతి ఐటరేషన్లో. సో ఇక్కడ ఇనిషియలైజేషన్ అంటే అసైన్మెంట్ అనమాట. ఓకే, అసైన్మెంట్ అండ్ అప్డేషన్. సో ప్రతి ఐటరేషన్ ప్రతి రిపిటేషన్లో మనకేమవుతుందంటే ముందుగానే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ 11 to 16. సో మనకి జనరల్గా అప్పర్ లిమిట్లో నుంచి ఒక నెంబర్ అనేది మైనస్ అవుతుంది. సో ఇక్కడ మనం క్యాజువల్గా ఈ స్టేట్మెంట్ని చదవగానే ఎన్ని స్టేట్మెంట్స్ ఐటరేట్ అవుతుందో మనకు తెలుసు, అంటే 11 to 15. సో 5 times రిపీట్ అవుతుంది. సో ఇలా తెలిసిన స్టేట్మెంట్స్కి మనం ఫర్ లూప్ అనే అలా తెలిసిన నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్కి మనం ఫర్ అనే లూప్ని ఇచ్చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మొత్తం 5 times రిపీట్ అవుతుంది. ఈ 5 timesలో మనకి ఏం కావాలా, ప్రింట్ హెలో. సో హెలో అనే స్ట్రింగ్ని 5 times లైన్ బై లైన్ మనం ప్రింట్ చేయాలి. ఓకేనా. సో ఇది ఒక శాంపుల్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఎలా వర్క్ చేస్తుందో దీని యొక్క చూడండి. ఫస్ట్ ఈ శాంపుల్ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇలా హెలో 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 అని చెప్పి 5 times రిపీట్ అవుతుంది. ఇది ఎలా వర్కౌట్ అవుతుందో ఓకేనా బ్యాక్ టెస్టింగ్ ద్వారా మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను. ఈ టేబుల్ ఫార్మాట్ని అబ్జర్వ్ చేశారనుకోండి. సో ఫస్ట్ రిపిటేషన్, సో కండిషన్ చెక్ చేస్తుంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ 11. సో స్టార్టింగ్ నెంబర్ 11. సో 11 రేట్ చేస్తుంది. సో ఇక్కడ కౌంటర్ వేరియబుల్ ఏమవుతుంది ఫస్ట్ రిపిటేషన్లో i = 11. దెన్ కండిషన్ ఓకేనా, అదే బై డిఫాల్ట్ ట్రూ అవుతుంది కాబట్టి ఇన్సైడ్ లూప్ ఇన్సైడ్ వెళ్తుంది. ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఏముంది, ప్రింట్ హెలో. సో కాబట్టి హెలో ప్రింట్ అవుతుంది. ఇది కాకుండా మీరు వేరే ఏదైనా స్టేట్మెంట్ ఇక్కడ పాస్ చేశారనుకోండి సమ్ ఆపరేషన్స్, సో అది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో అవుట్పుట్ ఒకసారి హెలో ప్రింట్ అయింది. మళ్ళీ సెకండ్ రిపిటేషన్కి వెళ్తుంది. సెకండ్ రిపిటేషన్లో నెక్స్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది, 11 తర్వాత 12 తర్వాత అగైన్ ప్రింట్ హెలో. నెక్స్ట్ 13, 14, 15. ఓకే. సో ఇక్కడ మనకు లాస్ట్ ఎలిమెంట్ 16 గుర్తుపెట్టుకోండి. అప్పర్ లిమిట్ నంబర్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇది మైండ్లో. సో మీకు ఒకసారి ఆన్ స్క్రీన్ కూడా చూపిస్తాను, జస్ట్ 1 by 1 చూద్దాం.
సో ఈ ఫర్ లూప్కి సంబంధించిన మీకు ఆన్ స్క్రీన్ చూపిస్తాను, కంగారు పడద్దండి, చూద్దాము. సో నా దగ్గర ఆల్రెడీ ఒక లూప్స్ సంబంధించిన ఒక ఫైల్ ఉంది. ఎక్కడ ఉంది? డెస్క్టాప్ మై వీడియోస్ అనే ఫోల్డర్లో. సో ఆ ఫోల్డర్స్కి వెళ్ళేసి ఓకేనా, ఈ ఫైల్లో ఇక్కడ సేవ్ చేశాను. సో ఈ ఫైల్ని నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకేనా. సో ఐఎమ్ ఓపెనింగ్ దిస్ టర్మినల్ విత్ పాత్. ఓకే. సో ఇక్కడ నేను చూసుకోండి, పైథాన్ లూప్స్ ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తున్నానంటే ఫస్ట్ మీకు ఇక్కడ నేను కోడ్లో ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ని ఒక 30 ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా. ఒకసారి సోర్స్ కోడ్ చూద్దాం. చూడండి, నాకు న్యాచురల్ 30 నెంబర్స్ ప్రింట్ కావాలంటే ఇలా మనం ఏం చేయాలి, 30 ప్రింట్ స్టేట్మెంట్స్ని యూజ్ చేయాలి. ఇలా అంటే నేను ఆల్రెడీ టైప్ చేశాను కాబట్టి మీకు చూపించడానికి లెంత్ వీడియో రాకుండా ఉండడానికి ఇది జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఓకేనా. సో ఇలా కాకుండా ఈ కోడ్ని నేను ఎన్నిసార్లు ఓకేనా 30 నెంబర్స్ ఇలా ప్రింట్ చేయకుండా నేను ఏం చేయొచ్చు, నేను ఈ శాంపుల్ కోడ్ని డిజేబుల్ చేస్తున్నాను. ఓకేనా. తర్వాత ఇదే కోడ్ని మనం ఏం చేయొచ్చు, ఫర్ లూప్ ఇచ్చేసుకొని సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన కోడ్ ఏంటంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 31. సో ఇక్కడ 31లో 31 నెంబర్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది, అంటే 1 to 30 అంటే 30 ఐటరేషన్స్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇదే 30 నెంబర్స్ మనం ఫర్ లూప్ ఇచ్చేసుకొని ఎలా వర్క్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన కోడ్ ఇది. ఓకేనా. దీన్ని చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని. ఓకే. సో ఇప్పుడు అదే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి సేమ్. ఇప్పుడు ఈ 30 కాకుండా ఒక 50 నెంబర్స్ కావాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, నంబర్ 51 అంటే చివరి నెంబర్ ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి దాని ముందు నెంబర్ అంటే 50 వరకు వస్తుంది. సో మనం చూడండి ఇక్కడ కోడ్ ఎంత సింప్లిఫైడ్గా ఉందో. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 51 అంటే నాకు 50 ఐటరేషన్స్ జరుగుతుంది. ఓకేనా. సో ప్రింట్ ఐ. సో ఐ వాల్యూ అండి కౌంటర్ వేరియబుల్ ఎలా వర్క్ అవుతుందో లైన్ బై లైన్ చూడండి. సో నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి రన్ చేసి చూపిస్తా. చూడండి 1 to 15 నెంబర్స్ ప్రింట్ అయింది. ఓకే. ఫర్ లూప్ అర్థమైంది అనుకుంటా. వెరీ డెడ్లీ ఈజీ అనమాట. సో ఇలా ఒక రేంజే కాదు, ఏదైనా ఒక లిస్ట్ని కూడా మీరు స్ట్రింగ్ అంటే ఎనీ సీక్వెన్స్ డేటా టైప్లో మనం ట్రావెల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక పైథాన్ అనే కీవర్డ్లో మనం ట్రావెల్ చేద్దాం. ఓకేనా. పైథాన్ అనేది ఇక్కడ నేను ఒక స్ట్రింగ్, ఇది కొటేషన్ మార్క్స్లో ఇచ్చాను. సో ఈ స్ట్రింగ్లో మనం కూడా ట్రావెల్ చేయొచ్చు. అప్పుడు మనకు ఒక్కొక్క లెటర్ని ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేస్తూ ఐకి అసైన్ అయ్యి ఐ అనేది మనం ప్రింట్ చేస్తాం ఇక్కడ. సో ఇది అలాగా చూద్దాము. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే. సో నౌ ఐఎమ్ సేవింగ్, దెన్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ చూడండి అర్థమైంది కదా. సో లైన్ బైన్ ఇలా ప్రింట్ వస్తుంది. ఇలా నీకు వర్టికల్గా కాకుండా హారిజంటల్గా ప్రింట్ కావాలి. అప్పుడు ఏమి ఇచ్చేస్తారు, ప్రింట్లో కండిషన్ మారుస్తారు. జస్ట్ పారామీటర్ ఏంటి, ఎన్ ఈక్వల్స్ టు సింగిల్ వైట్ స్పేస్ ఇవ్వండి. ఆటోమేటిక్గా మనకు బై డిఫాల్ట్ న్యూ లైన్ అనేది అప్లై అవుతుంది కాబట్టి మనకు లైన్ బై లైన్ క్యారెక్టర్ ప్రింట్ అయింది. ఇప్పుడు మనం సేవ్ చేసే మన కోడ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి ఓకేనా హారిజంటల్గా మనకు ప్రింట్ వస్తుంది. ఇక్కడ చూడండి పైథాన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి వర్టికల్గా ప్రింట్ అయింది, ఎందుకంటే బై డిఫాల్ట్కి మనకు లైన్ బ్రేకింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇదే అనమాట. తర్వాత ఇదే మన కోడ్ని మనం ఏం చేయొచ్చు, వైల్ లూప్లో కూడా రాయొచ్చు. ఓకేనా, సో వైల్ లూప్లో కూడా మీకు ట్రై చేస్తాను ఇవ్వడానికి. ఓకే, వైల్ లూప్ సంబంధించి సో ఇక్కడ నేను కొన్ని వైల్ లూప్ ఇంకా రాలేదు మనకి. ఓకే, నో ప్రాబ్లం. వైల్ లూప్ ఒకసారి స్లైడ్ చూద్దాం ఏం చెప్తుందో, తర్వాత మనం వైల్ లూప్ మళ్ళీ వచ్చి ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఓకే, సో ఇలా ఈ ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది. సో ఇలా బ్యాక్ టెస్టింగ్ అనేది ఇక్కడ టేబుల్ ఫార్మాట్ ఎలాగైతే ఇచ్చానో ఇలా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. వెరీ డెడ్లీ ఈజీ అనమాట. దీని తర్వాత మీకు రిపిటేషన్ ఆర్ ఐటరేషన్ లూప్స్లో ఓకేనా, సెకండ్ వచ్చేసి వైల్ లూప్. దిస్ లూప్ ఈజ్ యూజ్డ్ టు రిపీట్ ద కోడ్ ఫర్ ఏ అన్నోన్
నంబర్ ఆఫ్ టైమ్స్. సో ఎప్పుడైతే మీకు నంబర్ ఎన్నిసార్లు రిపిటేషన్ జరుగుతుందో మీకు తెలీదో, ఓకేనా, తెలియని సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఏమి చేస్తారో వైల్ లూప్ని యూజ్ చేయాలి. ఇట్ కీప్స్ ఎగ్జిక్యూటింగ్ యాజ్ లాంగ్ యాజ్ ద గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ. సో ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అయ్యేంత వరకు మనకి ఈ వైల్ లూప్ అనేది రిపీటెడ్గా ఐటరేట్ అవుతుంది, అంటే రొటేషన్ జరుగుతూనే ఉంటుంది, ఓకేనా. వెన్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ ఇట్ స్టాప్స్ ఆర్ టర్మినేట్స్ ద ఎగ్జిక్యూషన్. సో ఈ వైల్ లూప్ అనేది ఎప్పుడు స్టాప్ అవుతుందంటే ఈ వైల్ కండిషన్, ఓకేనా, టెస్ట్ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకు ఇది ఎగ్జిట్ అవుతుంది, లేదంటే స్టాప్ అవుతుంది, టర్మినేట్ అవుతుంది. సో ఈ వైల్ యొక్క నిర్మాణం అంటే సింటాక్స్ని తీసుకుంటే ఎలా దీన్ని మనం బిల్డ్ చేయొచ్చో చూద్దాము. సో వైల్ అనే కీవర్డ్ని ఇచ్చేయాలి. ఇక్కడ చూడండి సింటాక్స్, వైల్ స్పేస్ టెస్ట్ కండిషన్ కోలన్. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అలాగే స్టేట్మెంట్స్. సో ఇన్సైడ్ మనకు వచ్చేటప్పుడు ఇక్కడ ఇండెంటేషన్ స్పేస్ ఇవ్వాలి, తర్వాత స్టేట్మెంట్స్ని 1 by 1 లైన్ బై లైన్ ఇలా సేమ్ విత్ ఇండెంటేషన్తో రాయాలి, ఓకేనా. ఎప్పుడైతే వైల్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అయిపోతుందో రెగ్యులర్గా మీరు ఇండెంటేషన్ తీసేసి వైల్ కింద నేరుగా రాసేసుకోవచ్చు. అది కూడా మీకు ఆన్ స్క్రీన్ చూపిస్తాను, ఓకేనా. జస్ట్ ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ చెప్పారు. ద లూప్ చెక్స్ ద కండిషన్ బిఫోర్ ఎవ్రీ ఐటరేషన్. సో ఇక్కడ టెస్ట్ కండిషన్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, సో ప్రతి ఐటరేషన్లో ఈ లూప్ యొక్క టెస్ట్ కండిషన్ని చెక్ చేస్తుంది. ఇక్కడ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఇన్సైడ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్స్. సో ఎప్పుడైతే ఈ టెస్ట్ కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్ ద లూప్ టర్మినేట్స్. సో ఎప్పుడైతే ఈ టెస్ట్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూట్ కాకుండా నిలిచిపోతుంది అనమాట, ఓకేనా. ఇది మైండ్లో పెట్టుకోండి. సో ఈ వైల్ లూప్ అనేది ఇది ఎన్నిసార్లు రిపిటేషన్ జరుగుతుందో మనకి తెలియదు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో ఈ వైల్ లూప్ని యూజ్ చేస్తాం, ఓకే. తర్వాత దీనికి సంబంధించిన మరి కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి, ఓకేనా, అవేంటో చూద్దాం. హియర్ ఇన్ దిస్ వైల్ లూప్ ద ప్రోగ్రామర్ హ్యాస్ టు స్పెసిఫై ద టెస్ట్ కండిషన్ ఎక్స్ప్లిసిట్లీ, ఓకేనా. సో ఇక్కడ మనం ఎక్స్ప్లిసిట్లీ అంటే ఇక్కడ మాన్యువల్గా అనేసి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మాన్యువల్గా కావచ్చు, ఫోర్స్ఫుల్గా కావచ్చు, ఓకేనా. సో ఇక్కడ టెస్ట్ కండిషన్ ఏదైతే ఉంటుందో ఆ టెస్ట్ కండిషన్ని మనం కంపల్సరీ ఇట్లా రాయాలి. సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఆ తర్వాత మీకు చెప్తాను. కౌంటర్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ మస్ట్ బీ డన్ మాన్యువల్లీ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ బిఫోర్ ద లూప్. సో ఈ లూప్కి ముందుగానే మనం ఇలా కౌంటర్ వేరియబుల్ని ముందుగానే ఇనిషియలైజ్ చేయాలంటే అసైన్మెంట్ చేయాలి, ఓకేనా, ముందుగానే మనం రాసుకోవాలి. అండ్ ఆల్సో కౌంటర్ వేరియబుల్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ మస్ట్ బి డన్ ఇన్సైడ్ ద లూప్. సో ఇన్సైడ్ లూప్లో ఈ కౌంటర్ వేరియబుల్ ఏదైతే అసైన్ చేసుకున్నామో, ఇనిషియలైజ్ చేసుకున్నామో ఆ వేరియబుల్ యొక్క ఇంక్రిమెంట్ కావచ్చు లేదు డిక్రిమెంట్ కావచ్చు, మనం ఇన్సైడ్ అనేది మాన్యువల్గానే చేసుకోవాలి, ఓకేనా. తర్వాత ఇట్ విల్ బికమ్ ఇన్ఫినైట్ లూప్ ఇఫ్ ద కండిషన్ నెవర్ బికమ్స్ ఫాల్స్. సో ఈ వైల్ లూప్ అనేది, ఓకేనా, ఇన్ఫినైట్ లూప్ అవుతుంది ఎప్పుడు ఈ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ కాలేదు. ఈ మధ్యలో మనం ఈ కండిషన్ టెస్ట్ కండిషన్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ కండిషన్ని మనం ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ఫాల్స్ చేయాలా, ఫోర్స్ఫుల్గా ఆర్ మాన్యువల్లీ, ఓకేనా. ఒకవేళ మనం ఫాల్స్ అయ్యేటట్టు కండిషన్ ఇక్కడ రాయలేదనుకోండి, స్టేట్మెంట్స్ రాసుకోలేదనుకోండి, ఈ వైల్ అనేది బై డిఫాల్ట్ న్యాచురల్గానే దీని బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఇన్ఫినైట్ లూప్గా వర్క్ చేసే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఒక చిన్న మైనర్ మిస్టేక్ చేసినా కూడా ఈ వైల్ లూప్ అనేది అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ, ఓకేనా, ఇట్ కీప్స్ ఆన్ ఐటరేటింగ్ ఫర్ లైఫ్ టైం అనమాట, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఇన్ఫినిట్ లూప్ కాకుండా ఉండాలంటే మనం మన కండిషన్ ప్రాపర్గా బిల్డ్ చేసుకోవాలి, ఆ కండిషన్ తగ్గట్టుగా ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చూసుకోవాలి. ఈ లూప్కి ముందుగానే ఈ కౌంటర్ వేరియబుల్ని కూడా మనం అసైన్ చేసుకోవాలా ఆర్ ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో ఇక్కడ దీని సెకండ్ లైన్ మీనింగ్ అదే అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఏ ఈక్వల్స్ టు 1. ఏ అనేది నేను ఒక కౌంటర్ వేరియబుల్. సో ఫర్లో అనుకోండి ఇలా రాయం, ఫర్కి వైల్కి చాలా డిఫరెన్స్ ఉంది, ఓకేనా. వైల్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. సో ఇది ఒక నా టెస్ట్ కండిషన్, ఓకేనా. ఏ అనే కౌంటర్ వేరియబుల్, ఓకేనా, 4కి సమానమైన ఉండాలి, లేదంటే ఏ లెస్ దాన్ 4 కన్నా, ఓకేనా, తక్కువైనా ఉండాలి, ఓకేనా. సో కండిషన్ ఇది. నెక్స్ట్ ప్రింట్ ఏ, ఈ కౌంటర్ వేరియబుల్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. తర్వాత ఏ ప్లస్ ఈక్వల్స్ టు 1, దట్ మీన్స్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1. సో ఈ కౌంటర్ వేరియబుల్ ఎక్కడైతే అసైన్ చేశాను కదా బై డిఫాల్ట్గా 1 అని అసైన్మెంట్ చేశాను, ఓకేనా. ఇక్కడ నాకు ఏమవుతుంది, ప్రతి ఐటరేషన్లో ఏ యొక్క కౌంటర్ వేరియబుల్
వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ వాల్యూకి ఒక నెంబర్ అనేది ప్రతి ఐటరేషన్లో యాడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఈ శాంపుల్ వైల్ లూప్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే 1 2 3 4 ప్రింట్ వస్తుంది. ఓకేనా. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఈ యొక్క బ్యాక్ టెస్ట్ చూసుకోండి. ఓకేనా. వేరియబుల్ ఇక్కడ ఏంటి మనకు కౌంటర్ వేరియబుల్ ఏ. సో ఏ ఈక్వల్స్ టు బై డిఫాల్ట్ న్యాచురల్గా 1 ఉంది కాబట్టి ఫస్ట్ ఐటరేషన్లో 1 అవుతుంది. తర్వాత కండిషన్ ఏంటి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. సో బై డిఫాల్ట్ ఫస్ట్ ఏంటి 1, ఏకి వచ్చేసి 1 కదా. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. సో ఇది నిజమే కదా, ట్రూనే కదా. సో ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు మనకి ఇన్సైడ్ అనేది వెళ్తుంది. ఇన్సైడ్ ఏముంది, ప్రింట్ స్టేట్మెంట్. సో మనకు 1 ప్రింట్ అవుతుంది ఇక్కడ, కండిషన్ ట్రూ అయింది కాబట్టి. తర్వాత ఈ ప్రింటింగ్ తర్వాత మనకు ఇంకొక స్టేట్మెంట్ ఉంది ఏంటి, ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1. సో ఏ ప్లస్ ఈక్వల్స్ టు 1 అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ ఏదైతే ఉంటుందో దానికే అదే వేరియబుల్ని, ఓకేనా, అదే వేరియబుల్కి ఒక వాల్యూని సమ్ చేస్తూ యాడ్ చేస్తూ అసైన్ అవుతుంది. దట్ మీన్స్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1. ఓకేనా. సో ఇక్కడ ఆల్రెడీ ఏ వాల్యూ 1, 1 ప్లస్ 1 ఈక్వల్స్ టు 2. సో ఇప్పుడు మనం ప్రింట్ 1 వచ్చిన తర్వాత ఇంక్రిమెంట్ అనేది ఏ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, ఆటోమేటిక్గా 2 అవుతుంది. ఇప్పుడు ఈ వైల్ లూప్ అనేది సెకండ్ రిపిటేషన్కి వెళ్ళేటప్పటికి, ఓకేనా, సెకండ్ ఐటరేషన్కి వెళ్ళినప్పుడు ఏ వాల్యూ 2 అవుతుంది. ఓకేనా. మళ్ళీ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. టెస్ట్ కండిషన్ 2 కదా, ట్రూ అయినప్పుడు అగైన్ మనకు ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఏ వాల్యూ ఎంత 2 ఉంది. సో 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ అగైన్ 2 ప్లస్ 1, 2 ప్లస్ 1 ఈక్వల్స్ టు 3. సో ఇప్పుడు ఏ కౌంటర్ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది ఒక వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయింది. నౌ వాల్యూ ఈజ్ 3. సో ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 3, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. ఈ కండిషన్ ట్రూ అయింది. అగైన్ 3 ప్రింట్ అవుతుంది, ఒక నెంబర్ యాడ్ అవుతుంది. మళ్ళీ ఏ ఈక్వల్స్ టు 4. సో ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. సో లెస్ దాన్ కాలేదు బట్ ఈక్వల్స్ టు అయితే అయింది కదా. సో 4 ఈక్వల్స్ టు 4 కాబట్టి ట్రూ. అగైన్ 4 ప్రింట్ అవుతుంది, ఒక నంబర్ యాడ్ అవుతుంది, 5 అవుతుంది. ఇప్పుడు ఈ ఏ ఈక్వల్స్ టు 5 అయినప్పుడు మళ్ళీ టెస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. సో ఇప్పుడు 5 ఈజ్ లెస్ దాన్ 4. సో ఇది ఫాల్స్ అవుతుంది కదా. అగైన్ 5 ఈక్వల్స్ టు 4. సో ఇది కూడా ఫాల్స్ అవుతుంది కదా. సో ఇక్కడ లెస్ దాన్ కానీ ఈక్వల్స్ టు కానీ రెండు కూడా ఫాల్స్ అవుతుంది కాబట్టి మనకు నెక్స్ట్ ఎప్పుడైతే ఇలా టెస్ట్ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఈ లూప్ అనేది నెక్స్ట్ రిపీట్ కాకుండా ఇక్కడి నుంచే ఎగ్జిట్ అయ్యి బయటికి వచ్చేస్తుంది. అప్పుడు మనకు అవుట్పుట్ అనేది రాదు, ప్లస్ ఇంక్రిమెంట్ జరగదు. సో ఇలా ఈ లూప్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఇది ఈ స్లైడ్లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఇస్తున్న హౌ ఇట్ వర్క్స్ ఆర్ బ్యాక్ టెస్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీని ద్వారా మీరు రఫ్ వర్క్లో రాసుకుంటే ఎటువంటి లూప్ అయినా మీరు ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఈవెన్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, అంటే ఎర్రర్స్ వచ్చినా కూడా డీబగ్ చేయడం డెడ్లీ ఈజీ. ఎవరు కూడా మీకు యూట్యూబ్లో ఇంత క్లియర్ కట్ బ్యాక్ టెస్ట్ ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వలేదు. బట్ దీన్ని 1కి 2 సార్లు మీరు రఫ్లో ప్రాక్టీస్ చేయండి. ఈజీగా లూప్స్ అనేటివి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ 1 by 1 చూద్దాము. ఓకేనా. సో బిఫోర్ గోయింగ్ టు ద నెస్టెడ్ లూప్స్ we are working this while loop one more time in on screen. ఓకేనా. సో ఆన్ స్క్రీన్ పైన ఒకసారి ఈ నెక్స్ట్ వైల్ లూప్ గురించి చూద్దాం. ఆల్రెడీ ఫర్ లూప్ చెక్ చేసాం కదా, అలాగే ఇది కూడా. సో ఇక్కడ సోర్స్ కోడ్ తీసుకుంటే, సో ఫర్ లూప్లో న్యాచురల్గా ప్రింట్ చేయడానికి న్యాచురల్ ప్రింట్ స్టేట్మెంటు, తర్వాత ఫర్ లూప్, తర్వాత వైల్ లూప్. సో వైల్ లూప్లో ఒక శాంపుల్ సోర్స్ కోడ్ ఉంది. ఓకేనా. దీని తర్వాతే మనం నెస్టెడ్ లూప్కి వెళ్దాం. ఓకేనా. సో అగైన్ నేను టర్మినల్ని ఓకేనా ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు కొంచెం సెంటర్ పాయింట్ తీసుకుంటా. ఓకే. సో ఇక్కడ చూడండి, సో నా వైల్ లూప్లో ఉన్న కోడ్ ఇది ఓకేనా. సేమ్ మీకు ఇక్కడ ఏదైతే చూపించానో, కాకపోతే ఇక్కడ నేనేంటి అప్ టు 20 నెంబర్స్ వరకు ప్రింట్ చేసి చూపించాలా. ఓకేనా. సో దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఇక్కడ నేను ఏమి ఇచ్చేస్తున్నాను, జస్ట్ పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్. ఓకేనా. ఎప్పుడైతే ఈ పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ ఇస్తానో ఆ సోర్స్ కోడ్ని ఓకేనా ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో పైథాన్ స్పేస్ లూప్స్ డాట్ పీవై. సో ఈ యొక్క ఫైల్ నేమ్ వచ్చేసి లూప్స్ డాట్ పీవై. సో ఈ రిమైనింగ్ లైన్స్ అంతా డిజేబుల్ చేశాను. ఈ వైల్ లూప్ మాత్రమే ఎనేబుల్లో ఉంది, ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ చూడండి 1 to 20 నెంబర్స్ మనకు న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ అయింది బై యూజింగ్ దిస్ వైల్ లూప్. ఓకేనా.
ఇలా కాకుండా మీరు ఏదైనా టెస్ట్ కేసెస్, ఇప్పుడు నేను అన్లిమిటెడ్ లూప్ అవుతుందని చెప్పాను కదా, దానికి సంబంధించిన ఒక చిన్న మార్పులు చేర్పులు చేసి మీకు చూపిస్తాను. ఓకేనా, ఇన్ఫినైట్ లూప్ ఎలాంటి కండిషన్లో అవుతుంది. ఓకేనా, ఇది టెస్ట్ కండిషను నేను ఏ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20 అని మార్చాను. ఇప్పుడు జస్ట్ కండిషన్ను లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉండదని నేను గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మార్చాను. ఓకే, ఇక్కడ చూడండి ఏమైంది, ఏ రిజల్ట్ రాలేదు. ఓకేనా, బై డిఫాల్ట్ ఇక్కడ ఏంటి, ఏ ఈక్వల్స్ టు 1, బట్ టెస్ట్ కండిషన్ ఏ గ్రేటర్ దాన్, అంటే ఇక్కడ 1 గ్రేటర్ దాన్ 20నా కాదు, పోనీ ఈక్వల్స్ టు 20నా కాదు. సో రెండు కాదు, స్టార్టింగ్లోనే మనకు ఫాల్స్ వచ్చింది కాబట్టి లూప్ అనేది ఇన్సైడ్ వెళ్ళట్లేదు. మరి నేను మారుస్తాను. ఓకేనా, ఏం కండిషను, ఏ లెస్ దాన్ 20. ఓకేనా, ఇది ఎప్పటికీ ఇది ట్రూనే, 1 లెస్ దాన్ 20. ఓకేనా, సో ఇక్కడ నేను ఇక్కడ ఇంక్రిమెంట్ కూడా నేను డిజేబుల్ చేస్తాను బై యూజింగ్ సింగిల్ లైన్ కామెంట్. సో ఇప్పుడు నాకు ఈ 3 స్టేట్మెంట్స్ మాత్రమే వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను పైథాన్. ఓకేనా, స్పేస్ లూప్స్ డాట్ py. సో ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి చూడండి మనకి ఏమొస్తుంది, 1. ఇప్పటికీ స్టిల్ ప్రింట్ జరుగుతూనే ఉంది, ఎక్కడ కూడా స్టాప్ కావట్లేదు. సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఓకేనా, ఇప్పుడు నేను ఫోర్స్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ని స్టాప్ చేస్తున్నాను. ఓకేనా, సో మీకు కంటిన్యూస్గా ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది, ప్రింటింగ్ అనేది జరుగుతూనే ఉంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ కూడా ఎనేబుల్ చేసి మళ్ళీ మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకేనా, అప్ టు 19. సో ఎప్పుడైతే ఏ లెస్ దాన్ 20 అవుతుందో, ఓకేనా, అప్పటి వరకు ఎప్పుడైతే ఆ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు, ఇది వరకు మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20 వరకు ప్రింట్ అయింది, ఇప్పుడేమో 19, ఎందుకంటే ఈక్వల్స్ టు సైన్ తీసేసాం. ఓకేనా, అలాగే ఇన్ఫినైట్ లూప్లో ఓకేనా ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20 అయ్యేంత వరకు జస్ట్ మారుస్తాను. ఒక టెస్ట్ కండిషన్స్ మీకు డిఫరెంట్ వేస్లో నేను చెక్ చేస్తున్నాను. సో గ్రేటర్ దాన్ అనేది వర్క్ కాదు, మీకు ఆల్రెడీ చూపించాను, ఈక్వల్స్ టు కాదు. ఓకేనా, ఇప్పుడు కంప్లీట్ ఇన్ఫినైట్ లూప్ చేయడానికి జస్ట్ వైల్ ట్రూ అని ఇస్తున్నాను. ఓకేనా, వైల్ ట్రూ, జస్ట్ ఇంక్రిమెంట్ యాస్టీస్గా ఉంటుంది. జస్ట్ కండిషన్లో నేను ఇన్ఫినైట్ లూప్ని పాస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నంబర్ ఆఫ్, ఓకేనా, నంబర్ అనేది ప్రతి సెకండ్ నానో సెకండ్కి పెరిగిపోతూనే ఉందన్నమాట, ఎక్కడ కూడా తగ్గట్లేదు ఇది. సో ఇప్పుడు మనం ఫోర్స్ఫుల్గా ఈ సిస్టమ్ని, ఈ ఎగ్జిక్యూషన్ని ఓకేనా స్టాప్ చేయాలి, లేదంటే సిస్టమ్ అనేది డెడ్ కండిషన్కి వచ్చేస్తుంది. సో ఇలాంటి కండిషన్ ఇన్ఫినైట్ లూప్ వర్క్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంటే Ctrl+Zని ప్రెస్ చేయాలి ఈ టెర్మినల్. ఓకేనా, లేదంటే లూప్ అనేది ఇప్పుడు మీకు చెప్పినట్లు అన్లిమిటెడ్ టైమ్స్ ఐటరేషన్ జరుగుతుంది. ఓకేనా, సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మీకు వస్తుంది. నెక్స్టెడ్ లూప్స్కి వెళ్దాం. ఓకేనా, సో అగైన్ నేను ఈ లూప్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే ఓకేనా ఓకే కామెంట్ చేస్తున్నాను. ఓకేనా, సో దట్ విల్ వర్క్ నెస్టెడ్ లూప్స్. సో నెస్టెడ్ లూప్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్ రిమైనింగ్ ఉన్నాయి. ఫస్ట్ స్లైడ్లో ఏం చెప్తుందో ఓకేనా 1 by 1 చూద్దాం. ఓకేనా, తర్వాతే మనం విల్ గో ఫర్దర్. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతుంది. ఓకే, నెస్టెడ్ లూప్ సంబంధించిన మీకు ఫర్ లూప్, వైల్ లూప్ జనరల్గా అర్థమైంది, టెస్టింగ్ కూడా చూపించాను. ఓకే, తర్వాత మనకు నెస్టెడ్ లూప్స్. జనరల్గా నెస్టింగ్ అంటే ఏంటి, ఏ నెస్టెడ్ లూప్స్ మీన్స్ ఏ లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్. ద అవుటర్ లూప్ రన్స్ ఫస్ట్ అండ్ ఫర్ ఈచ్ ఐటరేషన్ ఆఫ్ ద అవుటర్ లూప్ ద ఇన్నర్ లూప్ రన్స్ కంప్లీట్లీ. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక నెస్టింగ్ చేసేటప్పుడు అంటే నెస్టింగ్ అంటే ఇక్కడ ఒక లూప్లో మరొక లూప్ని మనం ఇన్సర్ట్ చేసామనుకోండి, దాన్ని నెస్టింగ్ అంటారు. అదే కండిషన్ స్టేట్మెంట్స్లో కూడా మనం సెలెక్షన్లో చెప్పుకున్నాం నెస్టెడ్ కండిషన్స్ అనేసి, నెస్టెడ్ ఇఫ్ అనేసి. ఒక కండిషన్ ఇఫ్ కండిషన్లో ఇంకొక ఇఫ్ కండిషన్ యూజ్ చేసామనుకున్నది నెస్టెడ్ ఇఫ్ కండిషన్. బట్ ఇక్కడ లూప్స్లో కూడా మనం నెస్టింగ్ చేయొచ్చు, అదే ఒక లూప్లో ఇంకొక లూప్ని మనం యూజ్ చేయడం అనేసి. ఓకేనా, సో ఈ నెస్టెడ్ లూప్లో ఏం జరుగుతుందంటే
ద అవుటర్ లూప్ రన్స్ ఫస్ట్. సో ఫస్ట్ అవుటర్ లూప్ అనేది రన్ అవుతుంది, ఈ అవుటర్ లూప్ అనేది రన్ అవుతుంది. తర్వాత ఆ ఇన్నర్ లూప్ కంప్లీట్గా రన్ అవుతుంది. అవుటర్ లూప్ అనేది ఒక్కసారి రన్ అయినప్పుడు, ఒక ఐటరేషన్ అయినప్పుడు ఇన్నర్ లూప్ కంప్లీట్గా అన్ని పాసిబిలిటీస్ ఉంటాయో అన్ని టైమ్స్ ఇన్నర్ లూప్ అనేది ఐటరేట్ అవుతుంది. అండ్ ఫర్ ఈచ్ ఐటరేషన్ ఆఫ్ ది అవుటర్ లూప్ ద ఇన్నర్ లూప్ రన్స్ కంప్లీట్లీ. సో ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్గా రన్ అవుతుంది. వీ యూజ్ దిస్ ఫర్ ప్యాటర్న్స్, tables, matrices, searching in lists and other advanced ప్రోగ్రామ్స్. సో ఈ నెస్టెడ్ లూప్స్ అనే కాన్సెప్ట్ని ఎందుకు ఇచ్చేస్తామంటే కొన్ని రకాల ప్యాటర్న్స్ని ప్రింట్ చేయడానికి, టేబుల్స్ని ప్రింట్ చేయడానికి, అలాగే మ్యాట్రిక్స్ పైన వర్క్ చేయడానికి, అలాగే లిస్ట్ కావచ్చు, సబ్ లిస్ట్లో కావచ్చు, ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా మనం సర్చింగ్ చేయడానికి, అలాగే సమ్ అదర్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ అంటే రామానుజన్ నెంబర్ కావచ్చు, ప్రైమ్ నెంబర్స్ కావచ్చు, ఫ్యాక్టోరియల్స్ కావచ్చు, ఇలాంటి వాటి ప్రాబ్లమ్ సొల్యూషన్స్ కోసం ఈ నెస్టెడ్ లూప్స్ని మనం కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో దీనికి సంబంధించిన సింటాక్స్ చూసుకుంటే, ఓకేనా, ఫర్ అవుటర్ ఇన్ రేంజ్. సో ఫస్ట్ ఫర్ లూప్ అందులో ఉన్న స్టేట్మెంట్స్ రాసుకుంటాం, దాంతో పాటే ఇన్నర్ లూప్ మనకు నెస్టింగ్ చేయాలనుకుంటే అగైన్ ఫర్ ఇన్నర్ ఇన్ రేంజ్ ఇలా మనం రాసుకుంటాం. సో ఇన్నర్ లూప్ అయిన తర్వాత అగైన్ అవుటర్ లూప్ యొక్క స్టేట్మెంట్స్ మీకు కావాలనుకుంటే రాసుకోవచ్చు. తర్వాత ఈ ఫర్ లూప్ యొక్క స్ట్రైట్గా ఉండేటివన్నీ కూడా రెగ్యులర్ స్టేట్మెంట్స్ అవుతుంది. ఓకేనా, ఇది అనమాట. అలాగే ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్. అవుటర్ లూప్ వైల్ లూప్ తీసుకున్నారనుకోండి, కౌంటర్ అసైన్మెంట్ చేయాలి, వైల్ అవుటర్ టెస్ట్ కండిషన్, అవుటర్ లూప్ యొక్క స్టేట్మెంట్స్, అగైన్ ఇన్సైడ్ వైల్ లూప్ యొక్క ఇన్నర్ లూప్స్ మనం రాయాలనుకుంటే వైల్ ఇన్నర్ టెస్ట్ కండిషన్, ఇన్నర్ లూప్ స్టేట్మెంట్స్, కౌంటర్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఇన్నర్ లూప్కి కౌంటర్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ చేసుకోవాలి ఇక్కడ. అలాగే వైల్ యొక్క అవుటర్ లూప్కి కూడా మనం కౌంటర్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేయాలనుకుంటే వైల్ యొక్క స్టేట్మెంట్స్ ఎదర్ స్టార్టింగ్లో కావచ్చు, ఎండింగ్లో కావచ్చు, కౌంటర్ వేరియబుల్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేయొచ్చు. అలాగే అవుటర్ వైల్ లూప్ యొక్క స్టేట్మెంట్స్ రావాలనుకుంటే ఇక్కడైనా రాసుకోవచ్చు, ఇక్కడైనా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇండెంటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో వైల్ లూప్ కానీ ఫర్ లూప్లో కానీ ఇన్సైడ్ ఉన్న ఇన్నర్ లూప్కి డబల్ ఇండెంటేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ వైల్లో ఇక్కడ వైల్, ఇక్కడ ఒక వైల్, ఫస్ట్ అవుటర్ వైల్, ఇన్నర్ వైల్కి డబల్ ఇండెంటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. సిమిలర్లీ యూ కెన్ ఆల్సో నెక్స్ట్ వైల్ లూప్స్ ఆర్ మిక్స్ ఫర్ వైల్ అండ్ వైల్. సో ఫర్ వైల్, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇలా ఫర్లే యూజ్ చేయాలా లేదంటే వైల్ లూప్నే యూజ్ చేయాలంటే అటువంటి రూల్స్ ఏం లేదు. ఒక ఫర్ లూప్లో వైల్ లూప్ యూజ్ చేయొచ్చు, అలాగే ఒక వైల్ లూప్లో ఫర్ లూప్ని కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు, లేదంటే నెస్టింగ్ చేయొచ్చు. సో ఇలా మీరు నెస్టెడ్ లూప్స్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మీకు విత్ టెస్ట్ కేసెస్తో అంటే బ్యాక్ టెస్ట్తో మీకు చూపిస్తాను. ఓకేనా, ట్రై టు అండర్స్టాండ్. సో ఫస్ట్ ఒక డెమాన్స్ట్రేషన్ చూద్దాము నెస్టెడ్ లూప్ సంబంధించిన. సో ఫర్ వేరియబుల్ 1 ఇన్ రేంజ్ 3 ప్రింట్ అవుటర్ లూప్ వేరియబుల్ 1. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ లూప్ని ఇచ్చేస్తూ, ఓకేనా, కౌంటర్ వేరియబుల్ వచ్చేసి వేరియబుల్ 1 అని ఇక్కడ అసైన్ చేస్తున్నాను. కౌంటర్ వేరియబుల్ని రేంజ్ 3 ఇచ్చాను, అంటే బై డిఫాల్ట్గా మనకు 3 ఐటరేషన్ జరుగుతుంది. సో ఇక్కడ రేంజ్లో స్టార్టింగ్ నెంబర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకు రేంజ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది, కాబట్టి 0, 1, 2 అంటే 3 టైమ్స్ ఐటరేట్ అవుతుంది. వేరియబుల్ ప్రతి ఐటరేషన్లో 0, 1, 2గా మనకు ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా. తర్వాత ఇన్నర్ లూప్లో ఫర్ వేరియబుల్ 2 ఇన్ రేంజ్ 2. సో ఇన్నర్ లూప్ని మనం 2 టైమ్స్ ప్రతిసారి రిపీట్ చేయమని చెప్తున్నాం. ఓకేనా, అంటే 2 అంటే ఇక్కడ ఏంది 2 ఐటరేషన్ జరుగుతుంది. స్టార్టింగ్ ఏం మెన్షన్ చేయలేదు, అంటే 0 and 1 అనేది ఈ కౌంటర్ వేరియబుల్ 2కి అసైన్ అవుతుంది. సో 2 టైమ్స్ 0 and 1 అనేది వస్తుంది. ఓకేనా. సో ఈ వేరియబుల్ 2ని ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా, వేరియబుల్ 2 +1. సో ఇక్కడ +1 అవసరం లేదు. ఓకేనా. సో మీకు జస్ట్ వేరియబుల్ 2ని మాత్రమే ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ మీకు చిన్న మోడిఫికేషన్ ఉంది మీకు. ఓకేనా, వేరియబుల్ 2. ఓకేనా, ఇది మైండ్లో పెట్టుకోండి. మోడిఫికేషన్ చేయడం మర్చిపోయాను. ఓకేనా, నో ప్రాబ్లం. అలా లేకపోయినా కూడా మీకు అంటే ఇక్కడ నీకు శాంపుల్ అవుట్పుట్ ఇక్కడ ఇచ్చాను కాబట్టి దాని తగ్గట్టుగానే ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనకేం మారుతుంది, ఇక్కడ మారుతుంది. ఓకేనా, 1, 2, 1, 2 వస్తుంది. ఓకేనా, నో ప్రాబ్లం. నేను మీకు స్లైడ్లో ఎక్స్ప్లెనేషన్లో కరెక్షన్ ఇస్తున్నాను ఇక్కడ. ఓకేనా. సో ఈ కోడ్ని మనం ఓకేనా
ఎగ్జిక్యూట్ చేస్తే ఈ అవుట్పుట్ వస్తుంది. సో అవుటర్ లూప్ వేరియబుల్ 1, సో అవుటర్ లూప్, సో వేరియబుల్ ఫస్ట్ ఏంటి 0, సో 0, తర్వాత 1 2. సో ఇన్సైడ్కి వచ్చేటప్పటికి మనకు వేరియబుల్ 2 + 1, సో అంటే ఏంటి బై డిఫాల్ట్గా 0తో మొదలవుతుంది, 0 + 1 2. ఓకేనా. సో ఇక్కడ చూడండి బ్యాక్ టెస్ట్ చేసుకుంటే, ఓకేనా. సో ఇక్కడ ఈ బ్యాక్ టెస్టింగ్ అనేది ఈ +1కి వర్క్ కాదు, ఓకేనా. సో ఈ +1 తీసేసి బ్యాక్ టెస్ట్ చేసుకోవాలా, ఓకేనా. శాంపుల్ ఈ స్లైడ్ అనేది క్రియేషన్ అప్పుడే కొంచెం ఈ 1 ఇవ్వాల్సి ఉండదు, ఓకే. నో ప్రాబ్లం. ఇక్కడ జస్ట్ మీరు బ్యాక్ టెస్టింగ్ చేసుకోండి, ఓకే. సో అవుటర్ లూప్ అనేది 3 టైమ్స్, సో అవుటర్ లూప్ 0 1 2, సో 0 1 2. సో ఇన్నర్ లూప్ ఈ ఒక ఐటరేషన్ జరిగేటప్పుడు ఇన్నర్ లూప్ మనకి ఏమవుతుంది వేరియబుల్, ఓకేనా. వేరియబుల్ 2 అనేది మనకి ఏంది బై డిఫాల్ట్గా 0 అవుతుంది, నెక్స్ట్ 1 అవుతుంది. సో ఇక్కడ మనం 1 యాడ్ చేసుకున్నామంటే ఇక్కడ 1 and 2 వస్తుంది యాజ్ పర్ అవుట్పుట్, అది మైండ్లో పెట్టుకోండి. సో మనకు ఫైనల్ ప్రింట్అవుట్ ఒక ఐటరేషన్లో అవుటర్ లూప్కి ఇన్నర్ లూప్కి ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం. సో అవుటర్ లూప్ 0 ప్రింట్ అవుతుంది, తర్వాత 0 1 అంటే ఇక్కడ 1 and 2 అర్థమైందా, అవుట్పుట్లో 1 and 2 ప్రింట్ అవుతుంది. తర్వాత అవుటర్ లూప్ స్టేట్మెంట్, సో ఇక్కడ అవుటర్ లూప్ స్టేట్మెంట్ ఇచ్చాం, సో ఇది అవుటర్ లూప్ యొక్క స్టేట్మెంట్. సో ఒక ఐటరేషన్లో మనకు ఈ 4 ప్రింటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఐటరేషన్ సెకండ్ టైం ఈ మెయిన్ లూప్ ఐటరేట్ చేసేటప్పుడు 1, ఓకేనా, అగైన్ 1 and 2 ఇక్కడ మీకు చూపించినట్టు, ఓకేనా. సో అవుటర్ లూప్ మళ్ళీ స్టేట్మెంట్ అదే స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఐటరేషన్లో మెయిన్ అవుటర్ లూప్ యొక్క వేరియబుల్ 2 అవుతుంది, ఇన్సైడ్ మనకు 0 1 అంటే ఇక్కడ 1 and 2, ఓకేనా. ఇక్కడ చూపించినట్టు అవుట్పుట్, ఇది అవుట్పుట్, ఇది బ్యాక్ టెస్ట్, ఓకేనా, నో ప్రాబ్లం. సో ఫైనల్గా మనకు రెగ్యులర్ స్టేట్మెంట్ ఎప్పుడు కావాలి, ఈ థర్డ్ ఐటరేషన్ ఏదైతే జరుగుతుందో ఈ థర్డ్ రిపిటేషన్ జరిగిన తర్వాత ఫైనల్గా ఈ రెగ్యులర్ స్టేట్మెంట్ అనేది మనకు ప్రింట్ అవుతుంది ఇక్కడ చూపించినట్టు, ఓకేనా. ఇలా నెస్టెడ్ లూప్ అనేది వర్క్ అవుతుంది. ఇది కాకుండా మీకు మరొక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి ఇందాక చూపించింది ఫర్ లూపు, ఇది వచ్చేసి వైల్ లూపు. సో సోర్స్ కోడ్ i = 1 వైల్ i <= 3, j = 1, ఇన్సైడ్కి కౌంటర్ వేరియబుల్ని ఇక్కడ అసైన్ చేసుకున్నాను మెయిన్ లూప్లో. తర్వాత ప్రింట్ i వేరియబుల్ i స్పేస్ j, jకి అంటే ఇన్సైడ్ కౌంటర్ వేరియబుల్ ఇంక్రిమెంట్, తర్వాత అవుట్ సైడ్ కౌంటర్ వేరియబుల్ ఇంక్రిమెంట్. సో ఇది రెగ్యులర్ స్టేట్మెంట్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది 1 1 1 2 1 3, అగైన్ 2 1 2 2 2 3. సో ఇక్కడ మనకు ప్రతి అవుటర్ లూప్ ఓకేనా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ 1 అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఓకేనా. ఓకే, తర్వాత ఇన్సైడ్ మనకు 1 2 3 చేంజ్ అవుతూ ఉంటుంది, అగైన్ 1 2 3, అగైన్ 1 2 3. సో మనకు అవుటర్ లూప్ అనేది 1 1 1 2 2 2 3 3 3. ఫైనల్గా రెగ్యులర్ అనే కీవర్డ్, ఓకేనా, ఈ స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో ఇది బ్యాక్ టెస్ట్ చేసుకుంటే i వేరియబుల్ ఎలా మారుతుంది, టెస్ట్ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది, అలాగే ఇన్సైడ్ మనకు లూప్ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది, ఎప్పుడు ఫాల్స్ అవుతుంది, ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీకు ఇది బ్యాక్ టెస్టింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫైనల్ అవుట్పుట్ ఎలా ప్రింట్ వస్తుంది, ఓకేనా, చూసుకోండి. సో ఇది అంతా బ్యాక్ టెస్ట్, ఒక్కొక్క స్టేట్మెంట్ వైజు బ్యాక్ టెస్టింగ్ అనమాట. తర్వాత j ఇంక్రిమెంట్, తర్వాత i ఇంక్రిమెంట్. సో ఫస్ట్ j ఇంక్రిమెంట్ చేస్తున్నాం, తర్వాత i ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బ్యాక్ టెస్టింగ్ అనేది బాగా అబ్జర్వ్ చేయండి ఈ లూప్లో. తర్వాత సో దీని యొక్క ఎగ్జిక్యూషన్ చూపించి మీకు ఈ వీడియో అనేది సెషన్ క్లోజ్ చేస్తాను. సో ఇక్కడ మీకు నెస్టెడ్ లూప్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. సో 1 by 1 మీకు చూపిస్తాను. సో ఇందులో కూడా మీకు ఏంటంటే ఒక్కొక్క లూప్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, ఓకే. సో ఇది వరకు చూపించినట్టు అదే ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సో మిగతా అంతా కూడా నేను మల్టీలైన్ కామెంట్ చూస్తున్నాను, ఎందుకంటే మొత్తం ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి మీకు అర్థం కాదు. సో 1 by 1. సో ఈ పీస్ ఆఫ్ కోడ్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇప్పుడు. సో అగైన్ ఈ ప్రోగ్రామ్ని నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి చూడండి ఈ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుంది, ఓకేనా. సో ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్ 3, సో అవుటర్ లూప్ యొక్క స్టేట్మెంట్, ఓకేనా. సో నేను కొంచెం
అర్థమవుతుంది కదా. సో అవుటర్ లూప్ 0, ఇన్సైడ్ నేను ఇక్కడ మీకు శాంపుల్ స్లైడ్లో చూపించినప్పుడు 2 ఇచ్చాను, ఇక్కడ 5 ఇచ్చాను. సో ఒక అవుటర్ లూప్ ఒకసారి రన్ అయ్యేటప్పటికి ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో 0 నుంచి 4, ఓకేనా. సో ఇది సో అవుటర్ లూప్ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఓకేనా. 0 1 2 తర్వాత ఫైనల్గా రెగ్యులర్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది ఇలా, ఓకే. తర్వాత సో వైల్ లూప్ని సేమ్ ప్రింట్ చేద్దాం. సో రిమైనింగ్ వాటిని కామెంట్ చేద్దాం. ఈ ఫర్ బ్లాక్ వరకు నేను అగైన్ కామెంట్ చేస్తాను. కామెంటింగ్ అంటే మీకోసం, మొత్తం కోడ్ ఎగ్జిక్యూషన్ కాకుండా, ఓకేనా. అగైన్ ఈ ప్రోగ్రామ్ను మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి వైల్ లూప్ వర్క్ అవుతుంది. సో వైల్కి నేను ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ ఎంటీ ఇచ్చాను. సో మీకు 1 2 3 4 ఓకేనా, విత్ నంబర్స్ వచ్చాయి కదా, అలా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా. సో వైల్ I ఈక్వల్స్ టు 1, వైల్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3. సో మనకు టోటల్ 3 ఇటరేషన్ జరుగుతుంది, 1 2 3. సో ఇన్సైడ్ మనకి ఏం జరుగుతుంది, సో నేను ఐని ముందుగానే ప్రింట్ చేస్తున్నాను. ఐని ప్రింట్ చేసి ఇన్సైడ్ లూప్ని అగైన్ జేని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ, ఓకేనా. విత్ గ్యాప్ ఇస్తున్నాను. ఎందుకు గ్యాప్ ఇస్తున్నాను, ఈ వన్కి అనేది తేడా తెలియాలి కాబట్టి, అందుకనేసి, ఓకేనా. సో మీరు బ్యాక్ టెస్ట్ చేసుకొని నేను ఇచ్చిన టేబుల్ ఫార్మాట్, ఆ టేబుల్ అంటే యాజ్ పర్ ఈ లైన్ బై లైన్ బ్యాక్ టెస్ట్ చేసుకుంటే మీకు ఈ రిజల్ట్ అనేది వస్తుంది. ఫైనల్గా రెగ్యులర్ అనే స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. అర్థమవుతుంది కదా. సో అర్థం కాకపోతే మళ్ళీ మీరు కామెంట్ చేయండి, మీకు సపరేట్గా కావాలంటే మళ్ళీ నేను శాంపుల్ టెస్ట్ కేసెస్ ఇస్తాను. తర్వాత ప్యాటర్న్ ప్రోగ్రామ్ సంబంధించిన ఇంకొక శాంపుల్, ఓకే. అగైన్ నేను సేవ్ చేస్తున్నాను, నెస్టెడ్ లూప్ని ఇచ్చేసి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, నంబర్ యూజర్ నుంచి ఒక నంబర్ తీసుకొని ఆ నంబర్ ఏదైతే ఎంటర్ చేస్తారో ఆ నంబర్ సంబంధించిన అన్ని టైమ్స్ ప్యాటర్న్ అనేది ప్రింట్ కావాలి. సో ఇక్కడ మీకు నంబరే కావాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తారు, జేని వాల్యూని ప్రింట్ చేయాలి. లేదు సంథింగ్ ఒక ప్యాటర్న్ మార్కింగ్ కావాలనుకుంటే అలాగైనా చేసుకోండి. సో ఎంటర్ ఈ నెంబర్, సో 5 ఇస్తున్నాను. ఇలా మీకు ఇక్కడ ఏం జరుగుతుంది, 1 1 2 1 2 3 4 ఇలా వస్తుంది. సో ఇక్కడ ఒక్కొక్క లైన్ తీసుకుంటే ఈ లైన్ ఏం చెప్తుందంటే, యూజర్ నుంచి ఒక నెంబర్ని ఇన్పుట్ తీసుకొని ఆ నెంబర్ బై డిఫాల్ట్గా యూజర్ ఇన్పుట్ తీసుకున్నప్పుడు స్ట్రింగ్లో ఉంటుంది కాబట్టి ఆ స్ట్రింగ్ని ఇంటిజర్లకి కన్వర్ట్ చేస్తున్నాను. తర్వాత ఫర్ I ఇన్ రేంజ్ 1, నంబర్ +1. సో ఒక నంబర్ ఇది మనకు రేంజ్లో మనకు అప్పర్ లిమిట్ ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి మనం దాన్ని ఎలిమినేట్ చేయకుండా ఎగ్జాక్ట్ నెంబర్ కావాలన్నప్పుడు మనం ఒక నెంబర్ ప్లస్ చేస్తాం, 1, నంబర్ +1, ఓకేనా. సో యూజర్ 5 ఎంటర్ చేస్తే మనకు ఎగ్జాక్ట్ 5 వాల్యూసే వస్తుంది, స్టార్టింగ్ ఫ్రమ్ 1 నుంచి అనమాట. అందుకోసం ఈ రేంజ్ యొక్క స్టేట్మెంట్. తర్వాత ఇన్సైడ్ ఫర్ జే ఇన్ రేంజ్ 1 to I + 1. సో ఇక్కడ మెయిన్ లూప్లో I వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి +1 యాడ్ చేస్తున్నాం, ఓకేనా. తర్వాత జే వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో జే వాల్యూ ఇక్కడ ఏమవుతుంది, సో ఈ మొత్తం రిపిటేషన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఐటరేషన్లో ఇన్సైడ్ మనకు హారిజాంటల్గా ప్రింట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఎండింగ్లో నేను స్పేస్ ఇచ్చాను. ఈ ఎండ్ అనేది వైట్ స్పేస్ తీసుకోలేదంటే ఏమవుతుంది, న్యూ లైన్ అనేది వస్తుంది. సో ఇది కూడా మీకు ఒకసారి మోడిఫై చేసి చూపిస్తా. ఫస్ట్ రెగ్యులర్గా ప్యాటర్న్ వచ్చిందా. సో ఇప్పుడు ఈ ఎండింగ్లో వైట్ స్పేస్ యొక్క ఇంపార్టెన్స్ చూడండి, తీసేసాను. సేవ్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి ఇక్కడ చూడండి మొత్తం గజిబిజి అయిపోతుంది, మనం అనుకున్న ప్యాటర్న్ రాదు. సేమ్ 5 ఇచ్చాను, ఇక్కడ ఏం జరుగుతుంది, వర్టికల్గా ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ జే తర్వాత మనకు న్యూ లైన్ అనేది అప్లై అవుతుంది, ఓకేనా. అందుకనేసి మధ్యలో వైట్ స్పేసెస్ వచ్చాయి, ఎందుకంటే ఇక్కడ కూడా మరో ఎంటీ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి. అందుకనేసి ఎండింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి ఆ ప్యాటర్న్కి. ఎండ్ ఈక్వల్స్ టు ఎంటీ సింగిల్ వైట్ స్పేస్, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను, ఎందుకంటే ఆ డిఫరెన్షియేషన్ మీకు తెలుస్తుంది. సో సేమ్ 5 క్లియర్గా వచ్చింది. దెన్ వాట్ అబౌట్ దిస్ మెయిన్ లూప్లో ఉన్న ఎంటీ ప్రింట్ స్టేట్మెంట్. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వలేదనుకోండి, మొత్తం కూడా మళ్ళీ మనకు ప్యాటర్న్ అనేది తారుమారు అవుతుంది, ఓకేనా. దాన్ని కూడా ఒకసారి చూపిస్తాను మీకు.
సేమ్ 5 నెంబర్ చూడండి అన్నీ కూడా హారిజాంటల్గా ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఇన్సైడ్ లూప్ అనేది హారిజాంటల్ వర్క్ అవుతుంది. బట్ న్యూ లూప్ అంటే న్యూ లైన్ అనేది ప్రతి ఐటరేషన్ తర్వాత న్యూ లైన్ అనేది రాలేదన్నమాట ఇక్కడ. సో ప్రతి హారిజాంటల్ ఇక్కడ చూడండి మీకు అవుట్పుట్ని. సో ఇక్కడ 1 తర్వాత ఈ ప్రింట్ స్టేట్మెంట్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ న్యూ లైన్ అనేది క్రియేట్ అయ్యి నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది ఐటరేట్ అయ్యేటప్పుడు నెక్స్ట్ రో అనేది ఫామ్ అయింది. ఇలా రోస్ ఫామ్ కావాలా, ప్రతి రో తర్వాత ఎండింగ్ ఇవ్వాలనుకుంటే కంపల్సరీ ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎంటీ ప్రింట్ స్టేట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి మీకు ఎగ్జాక్ట్ వర్క్ అవుతుంది. ఓకేనా, ఒక 5 అని కాదు 6, 8 ఏదైనా ఇచ్చుకోండి. సో ప్రతి ఒక్కటి మీకు ఆన్ స్క్రీన్ చూపిస్తున్నాను, ట్రై టు అండర్స్టాండ్. అలాగే మనకు నంబరే కావాలా, నంబర్ కాకుండా వేరే ఏమైనా ప్రింట్ చేయొచ్చు. ఎస్ యూ క్యాన్ ప్రింట్ దిస్ బై యూజింగ్, నాకు స్టార్ కావాలి. సో ఇక్కడ జే బదులు మనం ఏం చేయొచ్చు, స్టార్ని ఇవ్వండి. మళ్ళీ సేవ్ చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయండి, మీకు స్టార్ ప్యాటర్న్ వస్తుంది. సో 5 ఇచ్చాను, 5 స్టార్స్. లేదు నాకు డాలర్ సింబల్ కావాలి, సో డాలర్ సింబల్. సో డాలర్ సింబల్ని ఇచ్చేస్తున్నాను. సో డాలర్ సింబల్ ప్యాటర్న్లో నాకు ట్రయాంగిల్ ప్యాటర్న్ కావాలి. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇలా మనం ఏం చేయొచ్చు, ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ని ఈజీగా వర్కౌట్ చేస్తాం బై ఇంప్లిమెంటింగ్ దిస్ నెస్టెడ్ లూప్ కాన్సెప్ట్. అలాగే ఈ ప్యాటర్న్ని ఇలా కాకుండా ఇంకొకటి ఇన్వర్స్ మెథడ్లో ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ కావాలనుకోండి. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఓకే కింద ఉన్నది. ఓకేనా, ఇది కూడా సేమ్ ఫర్ లూప్, కాకపోతే కొంచెం మనకు రేంజ్లో నెగిటివ్లో వస్తున్నాం ఇక్కడ ఫస్ట్ ఈ శాంపుల్ కోడ్ని చూడండి. ఓకేనా, రోస్ ఈక్వల్స్ టు ఒక వేరియబుల్ తీసుకున్నాను 5 అని బై డిఫాల్ట్గా, రేంజ్ రోస్ 0. సో మనకి లాస్ట్లో స్టెప్ అనేది నెగిటివ్ ఇచ్చాను, అంటే స్టార్టింగే నాకు ఎక్కువ రోస్ కావాలి. సో 0 నుంచి 5 వరకు అంటే రివర్స్ ఆర్డర్లో కావాలి. సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ వస్తుంది, 0 నుంచి I వరకు. సో ఫస్ట్ వాల్యూస్ కూడా మీకు ఒకసారి 1 by 1 చూద్దాం. సో ఇక్కడ సంథింగ్ ఎర్రర్ వచ్చింది. ఓకేనా, 175 కామెంట్స్ పెట్టాం కాబట్టి మనం ఐడెంటిఫై చేయడం కొంచెం 1 by 1 టఫ్ అవుతుంది. ఓకేనా, 1 by 1 చూద్దాం. ఓకే, సో ఇక్కడ 5 ఇచ్చాను. అలా కాకుండా యూజర్ ఇన్పుట్ ఇచ్చామనుకోండి. ఓకేనా, యూజర్ ఇన్పుట్స్ కూడా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి ఏం జరుగుతుందో ఆ వాల్యూని ప్రింట్ చేద్దాం, ఫస్ట్ మీకు అర్థమవుతుంది. ఓకేనా, ప్రింట్ ఐ. ఆ వాల్యూని ప్రింట్ చేస్తే మీకు ప్రతి రోలో ఆ రేంజ్లో ఉన్న రివర్స్ ఆర్డర్ మనకు వస్తుందా లేదా చూడండి. సో ఫస్ట్ ఐ వాల్యూ అంట 5. సో 5 టైమ్స్ ఇన్సైడ్ లూప్ అనేది తిరుగుతుంది ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్రింట్ జే అని ఇచ్చామనుకోండి ఒక స్టేట్మెంట్, మీకు అది కూడా తెలుస్తుంది. ట్యాబ్ స్పేసింగ్ అనేది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇండెంటేషన్ ఎర్రర్స్ అంటారు. మనం సంథింగ్ ఎక్కడి నుంచి కాపీ పేస్ట్ చేసేటప్పుడు స్పేసెస్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, అదే. సో నేను ప్రాపర్ ఇండెంటేషన్ అంటే ఫస్ట్ లూప్కి ఇది ఇంత ఇవ్వాలి, అలాగే సెకండ్ ఇన్నర్ లూప్, తర్వాత 1 ట్యాబ్ 2 ట్యాబ్. సో ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ రావాలి 1 2. ఓకే, సో ఇన్నర్ స్టేట్మెంట్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇది. సో మనకు ఇక్కడ ఏమవుతుంది, చేంజ్ అయిపోయింది ప్యాటర్న్ అనేది. ఓకేనా, సో దీన్ని నేను కామెంట్ చేస్తాను మళ్ళీ, అలాగే జేని కూడా కామెంట్ చేస్తాను. సో ఇది పర్ఫెక్ట్, ఇది అనమాట. సో మనకు జే వాల్యూస్ ఇక్కడ రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుందా లేదా మీకు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి,
రివర్స్ ఆర్డర్లో అన్నిటికీ రివర్స్ అవుతుంది. ఓకే, సో మీరు శాంపుల్ చేసుకుంటే మీకు టోటల్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇలా మీరు నెస్టింగ్ అనేది లూప్స్ని చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హౌ ఇట్ వర్క్స్ బ్యాక్ టెస్టింగ్. సో మీరు ప్రతి స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఏమి ఇచ్చేస్తారంటే కౌంటర్ వేరియబుల్ని రాసుకోండి. ఓకేనా, ప్రతి టెస్టింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. సో ఇది అవుటర్ లూప్, ఇన్నర్ లూప్, తర్వాత ఫైనల్ రిజల్ట్ తర్వాతే మనం ఈ ప్రింట్ తర్వాతే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి సో ఇలా ఒక టేబుల్ ఫార్మాట్ రాసుకొని మీరు వర్కౌట్ చేశారనుకోండి, ఈ లూప్స్ నెస్టెడ్ లూప్స్ ఎలా వర్క్ అవుతుందో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. Please do subscribe, like and share with your friends and family members. Thank you once again.